హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈజీగా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. వేడయ్యాక ఆనియన్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మగ్గుతాయి ఆనియన్స్. మరొకసారి కలుపుకొని ఇంకా కొద్దిగా ఆనియన్స్ మగ్గాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు మగ్గాక ఈ విధంగా వచ్చినాయి. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చాక ఈ విధంగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటోస్ కూడా వేసి కలుపుకొని మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు అయినాక మూత తీసి చూస్తే ఈ విధంగా మగ్గినాయి టమాటోస్ అన్నీ. ఇప్పుడు మరలా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. కొద్దిసేపు మగ్గాక ఈ విధంగా మారినాయి మొత్తం టమాటోస్, ఆనియన్స్, ఆయిల్ పాయ్. ఇప్పుడు కారం వేసుకొని కలుపుకోవాలి. కారం వేసి కలిపి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చాక ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఎందుకంటే గ్రేవీ కోసం. మరికొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసి చూస్తే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ రావడానికి కసూరి మేతి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఒక్క సెకండ్ మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఈ విధంగా బాయిల్డ్ ఎగ్స్ వేసి కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి మగ్గనిచ్చాక మూత తీసి చూస్తే ఈ విధంగా వచ్చింది. గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవాలి చివరగా. ఓకే, ఎగ్ కర్రీ ఈజీగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే.
ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, మొత్తానికి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్.